ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 పరాభావనామ సంవత్సర మే మాస రాశి ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే అశ్వని, భరణి, కృత్తిక నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 1, 2 పాదాలు, కృత్తిక నక్షత్రం 1 పాదము మేషరాశి గల వాళ్ళు. ఈ మేషరాశి వాళ్ళు రాశి ఫలితాల గురించి ముందుగా తెలుసుకోవాల్సింది కొన్ని గ్రహస్థితులు ఉంటాయి. వీటికి శనిగ్రహాలు, నవగ్రహాలలో మొదటిది అధిపతి శనిగ్రహ, తర్వాత కుజుడు, తర్వాత ఈ 9 నవగ్రహాల సంకల్పమైన ఒక్కొక్క రాశి గల వాళ్ళకి ఒక్కొక్క విధానమైన ప్రక్రియను చూపిస్తూ ఉంటాయి. అయితే ముందుగా మేషరాశి గల వాళ్ళు కుటుంబ సంకల్ప బలాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. పెద్దల మాటను అంగీకరించి వాళ్ళ ఒక ప్రేమ బలంలో నడుచుకుంటూ కొంతమందిగా ఆ కుటుంబ బరువు బాధ్యతలు ఈపును మోస్తూ కొన్ని అవసరాలను బట్టి వాళ్ళు ముందుగా సాధించుకుంటూ పోయే అవకాశాలు కొన్ని ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ మేషరాశి వారు ఎక్కువగా చేసే పనులు అన్నీ దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. మనశ్శాంతి ఉండదు. ఏ పని చేయాలనుకున్నా ఆ పని సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయలేని ఒక బాధతో వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఎందువల్ల ఈ విధంగా జరుగుతుందన్న ఒక ఆలోచనని గ్రహించాలి. ఇవి జాతక ఫలితాల్లో లోపమా, గ్రహస్థితుల్లో లోపమా, లేకుంటే తను నిజ జీవితంలో తన ప్రక్రియను ముందుకు సాధించిపోయే ఒక పరిణామమా ఇది అని గ్రహించాలి. అది గ్రహించాలంటే ఒక సిద్ధాంతినో, స్వామివారినో, గురువు గారినో కలిస్తే కానీ మీకు ఆ ప్రాబ్లాలు ఏంటో మీకు తెలుస్తాయి. ఈరోజు రాశి ఫలితాలు బాగున్నాయిలే, వచ్చే నెలలో రాశి ఫలితాలు బాగున్నాయిలే అని అనుకుని కొంతమంది కొన్ని రకాలుగా ఆలోచిస్తుంటారు. అలా కాదు. జాతక స్థితి, గ్రహస్థితి, తర్వాత పంచాంగ ఫలం, వాటి ఫలితాలు, రాశి ఫల ఫలితాలు ఇవి తెలుసుకోవాలంటే గురువు గారిని కంపల్సరీగా మీరు సంప్రదించాలి. సంప్రదించి మీ జాతక బలంలో ఇన్ని రోజుల కాంచి మీకు ఉద్యోగం కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, కళ్యాణ బలాలు కావచ్చు, కొన్ని చేయాల్సిన పనులు కావచ్చు, మీకు జరగకోకుండా పోవటానికి కారణం ఏదో ఒకటి అడ్డుపడే అవకాశాలు 100% ఉంటాయి. లేదా ఈ గ్రహస్థితులు కాకోకుండా మానవ తప్పిదాల వల్ల జరిగే చెడు ప్రయోగాల వల్ల కూడా కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మేషరాశి వారు కొద్ది రోజుల కాడి నుంచి కొన్ని పనులు చేద్దామని మనసులో అనుకుంటారు తప్ప వాటికి దగ్గరగా పోయి చేయలేని పరిస్థితిలో ఉంటారు. దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. మనసు, ఆలోచన, చేసే పని కుదురైన స్థానంలో ఉండదు. వీళ్ళు ఏదో ఒకటి సాధించాలనో తాపెత్తరే తప్ప దాన్ని ఒక పరిమాణాన్ని, దాని ఒక ఫలితాన్ని పొందాలనే ఒక ఆలోచన తప్ప దాన్ని ఎంత కష్టపడ్డా కూడా అది దూరం అయిపోతుందంటే వీటికి ఏదో ఒక కారణం బలమైంది ఉండి ఉంటుంది. ఆ కారణాన్ని ఎత్తుక్కుంటే ఖచ్చితంగా పరిష్కారం మీకు దొరుకుతుంది. అప్పుడు మీరు అనుకున్న జాబ్ కావచ్చు, పని కావచ్చు, బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎటువంటి ఒక పరిమాణమైనా సరే దానికి మనం సరైన పద్ధతిలో, సరైన మోతాదులో మనం ఆ గ్రహస్థితులను తెలుసుకుంటే ఖచ్చితంగా దానికి పరిష్కారం కూడా మనకి దొరుకుతుంది. అదేవిధంగా ఈ రాశి వారిలో మే నెల నుంచి కొన్ని పనులు చేసే అవకాశాలు 100% ఉన్నాయి. దానికి కొంతమంది సహకరించే వాళ్ళు కూడా, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మన ముఖ పరిచయాలు లేని వారు కూడా ఏదో ఒక రూపంలో మనకి సహకారం కలిగించాలంటే దేవుడు వాళ్ళని పంపించి ఒక మంచి సంకల్పం ద్వారాగానే జరుగుతుంది. దేవుడు వస్తున్నాడు, దేవుడు కనబడుతున్నాడు, ఉన్నాడు అంటే అది మానవ తప్పితంలోనే కనబడుతుంది. మానవుడికి మనకి కష్టంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకోవడము, లేకుంటే ఏదో ఒక పరిచయాన్ని కల్పించి మనకు ఆ గండ వైరాగ్యాన్ని తొలగించడము, ఆ గ్రహస్థితులను తొలగించడానికి ఒక మార్గాన్ని చూపించడము, మన వృత్తి ధర్మంగా సాధించడానికి ఏదో ఒక రూపంలో, అది ఒక మానవుడి రూపంలోనే కలిగించేసి ఆ భగవంతుడు ఉన్నాడు అనే ఒక నిదర్శనానికి మనకి దైవ సంకల్పం ఇది. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా
కంపల్సరిగా ఈ గురువు గారిని సంప్రదించేట్టుగైతే కంపల్సరిగా మీకు పరిష్కారాన్ని అందించి సంపూర్ణమైన భవిష్యత్తు కూడా మీకు అందుతుందని ఆ భగవంతుడు మీకు ఆ ముక్కోటి సురాముక్కోటి దేవతలు మీకు అన్ని విధాలుగా మీకు పరిష్కారం చేస్తారని చెప్పి మీకు అటువంటి సమస్యలు ఎదురున్నా కూడా ఒక్కసారి సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి గురించి ఈరోజు మనము మే నెలలో తెలుసుకోవాల్సిన ఫలితాలు, రాశి ఫలితాలు. పరాభరావ సంవత్సర వైశాఖ మాసం అనగా మే మాసం భగవంతుడు ఇచ్చిన సంకల్ప బలం ఏంటంటే ఈ రాశి గల్ల వాళ్ళకి ఈ నక్షత్ర బలాలు ఉంటాయి. కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రము, రోహిణి నక్షత్రం, 1, 2, 3 పాదాలు. ఈ 1, 2, 3 పాదాల్లో ఈ రాశి వారికి కఠినమైన బాధలు చాలా పడుతుంటారు. ఇంట్లో మానసికమైన బాధ, చెప్పుకోలేని వేదన. ఏ పని చేసినా కూడా ఆ పని మనకి సక్రమంగా జరగకపోవడము, మన గ్రహస్థితులను బట్ట లేకుంటే మన మానవ తప్పితాలను బట్ట ఎందువల్ల జరుగుతుందనేది వాళ్ళు గ్రహించకుండా పోవడము. తర్వాత ముక్కు చూటుగా పోయి వీళ్ళు కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. అరకత బరకత ఉండదు కొంతమందికి అయితే. తర్వాత కొన్ని పనులు చేయాలనుకొని వాళ్ళు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు అవకాశాలు కూడా వీళ్ళకి వస్తుంటాయి. వచ్చినప్పుడు ఇదే అవకాశం అనుకొని దాంట్లో మనం ముందుకు పోవచ్చు అనుకొని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాటు వల్ల పడే పరిమాణం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఊహించిన విధంగా ఉంటుంది. డబ్బు పరంగా కొరత దెబ్బ తగులుతుంది. చేసే పనిలో నష్టపరిహారాలు కనబడుతుంటాయి. తర్వాత అయిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు కొన్ని ఎదురు దెబ్బలు తీసి కొంతమందికి ఎదురు చూపు వల్ల కూడా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే ఒక అవకాశం ఏర్పడుతుంది. మనం చేసే వృత్తిలో అది ఉద్యోగపరంగా కావచ్చు, జాబు పరంగా కావచ్చు, లేదంటే చేస్తున్న వ్యాపారము, కూలి పనులు కావచ్చు. ఇటువంటి వాళ్ళకి ఈ ఒక్క పరిమాణం ఎక్కువగా తగిలే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఎందువల్లరా అంటే మనము రేపు జరగబోయే విషయాన్ని ముందుగా చెప్పుకొని ఈ వృషభ రాశి గల వాళ్ళు చాలా సమస్యల్లోకి పొడిగిపోతుంటారు. ఈ వృషభ రాశి గల వాళ్ళకి శాంతనం ఎక్కువగా ఉండాలి, ప్రశాంతత ఉండాలి. మనం ఏదన్నా చేయాలనుకుంటే దాన్ని నలుగురికి చెప్పి చేయకూడదు. తర్వాత మన ఆత్మశుద్ధితో పాటు మన ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. ఎక్కడైనా సరే మనం ఏదన్నా చేయాలనుకున్నా కూడా దాన్ని మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా చేస్తే కంపల్సరిగా దానికి రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే మనకు భగవంతుడు సాక్షాత్తు ఆ దేవుడే మనకి నిజ స్వరూపంలో చూపించేసి మనకి ఏ రోజు నుంచో కాని పని కంపల్సరిగా ఆ రోజు అయిపోయేలాగా ఆ భగవంతుడు మనకు జరిపించేస్తాడు. అటువంటి సంకల్పమైన బలము ఈ వృషభ రాశి గలకి ఉంది, ఈ నక్షత్ర బలం గలకి ఉంది. అదేవిధంగా వీళ్ళకి గండ ప్రాబ్లాలు కూడా కొన్ని తప్పితాలు జరుగుతుంటాయి. వాహనం గండం కావచ్చు, మానవ రూపంలో గండం కావచ్చు, లేకుంటే వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానంలో చిక్కులు పడాల్సిన అవకాశాలు కూడా ఈ కుటుంబం ద్వారా జరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి గండాలు కూడా వీళ్ళకి మే నెలలో కొన్ని సంభవించేవి ఉన్నా కూడా వాటిని మనం తప్పించేసి ఒక మంచి దారిలో మార్గాన్ని పోయే ఒక అవకాశం కూడా కంపల్సరిగా ఉంటుంది. విధి విధానాన్ని ఎవరైనా తప్పించుకోగలుగుతారో కానీ గీతలో ఉన్నది, రాతలో ఉన్నది ఎవరు మార్చలేరు. అదేవిధంగా ఈ వృషభ రాశి గల వాళ్ళు కొద్ది రోజులుగా ఫైనాన్షియల్గా కొంచెం నష్టపరిహారం జరుగుతుంది. ఇచ్చిన చోట తిరిగి రాకుండా పోవడము, చేసిన కష్టము చేతికి రాకుండా పోవడము, మానసికమైన బాధతో పడతాము, ఎంత కష్టం చేసినా ఆ కష్టానికి తగ్గ ఫలితం అందకపోవడం, ఇటువంటివన్నీ ఈ రాశి గల వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతారు. తర్వాత మనోధైర్యాన్ని కోల్పోతారు. అనుకున్న పని సక్రమంగా సక్రమైన వ్యవధిలో సక్రమైన సమయానికి సరైన పద్ధతిలో చేయలేకుండా పోవడము, వీళ్ళకి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కూడా కొన్ని కనబడుతుంటాయి. అదేవిధంగా స్నేహం నుంచి కూడా కొన్ని చెడు ప్రభావాలు కలుస్తాయి. ఒక స్త్రీ నుంచి కూడా వీళ్ళకి కంపల్సరిగా చెడు మార్గమైన ఎదురు దెబ్బ తగలబోయే అవకాశం కూడా ఉంది. అందులో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి కాలేయకోకుండా తొందరపడి
నిర్ణయాలు తీసుకోకుండా మీరు ఈ నిర్ణయాన్ని ప్రకారం మీరు ఆలోచించేట్టుకైతే ఆ స్త్రీ గండం నుంచి కూడా మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది. లేకుంటే మాత్రానికి మిమ్మల్ని ఎన్ని రకాలు ఎన్ని పోటు పొడిచే అవకాశాలు 100% కనబడుతున్నాయి. అయితే ఈ రాశి గల వాళ్ళకి కొద్ది రోజులుగా కొన్ని సమస్యలు కొన్ని కూడుకున్నా కూడా ఈ మే ఒక నెల నుంచి కొన్ని సమస్యలు కొన్ని వీళ్ళకి దూరం అయిపోయి బంగారం లాంటి భవిష్యత్తు కూడా వీళ్ళకి అందబోయే రోజులు కూడా ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా వీళ్ళకి మనశ్శాంతి ఎక్కడెక్కడ పోతుందిరా అంటే కుటుంబంలో భార్య ద్వారా కావచ్చు, లేకుంటే బంధుమిత్రుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, చెడు ప్రభావం వల్ల జరిగే ఒక తప్పితమైన నిర్ణయము వాళ్ళకి చెడు దారిలోనే తీసుకెళ్ళి వాళ్ళ ఫలితాన్ని మాత్రానికి మరీ క్షూణ్యంగా ఏర్పాటు చేసి వాళ్ళకి మనశ్శాంతి అని అనుకున్న పనికి జరగనీయకుండా చేసే అవకాశాలు ఈ రాశి గల వాళ్ళకి 100% కనపడుతుంది. అందులో జాగ్రత్తలు వహించాలి, మంచి పద్ధతులను పాటించాలి. రేపు చేయబోయే ప్రయత్నాన్ని ఈరోజు మనం చేయగలుగుతున్న నమ్మకాన్ని ముందుకు నడిపించాలి. తర్వాత మనకి వ్యాపారాల్లో కొన్ని నష్టాలు వస్తుంటాయి. ఆ వ్యాపారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత ప్రయత్నంతో చేస్తే మనకు ఖచ్చితంగా మనకు జరుగుతుంది అనే ఒక ఆలోచనని మనం ఖచ్చితంగా గ్రహించేట్టుకైతే ఈ రాశి గల వాళ్ళు కంపల్సరిగా ప్రయోజకమైన సంకల్పాన్ని ఈ పరాభనామ సంవత్సరంలో మే నెలలో ఖచ్చితంగా మీకు అదృష్టమైన సంకల్పమైన మీకు ఆ ఫలితాన్ని అందించే ఒక సంకల్ప బలం ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. మీకు దానికి తగినట్టుగా ఫలితాన్ని మీకు అందించేసి మీలో ఉన్న చెడు ప్రభావాలు కూడా దూరం అయిపోయే మార్గాన్ని కూడా మీకు చెప్తారు. మీకు ఈ రాశి నుంచి వచ్చే గ్రహస్థితులను కూడా గండాలను కూడా తొలగించేలాగా ఆ యొక్క చెడు ప్రభావాల్లోంచి మీరు మంచి మార్గాన్ని చేరుకునేలాగా ఆ ఫలితాన్ని మీకు చూపిస్తాను, అందిస్తానని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.